పరిచయం చేస్తున్నారు? తాటాకు చేపల పులుసు మా నెల్లూరు స్పెషల్ అది. తాటాకు చేపల పులుసా? అంటే తాటాకు అనేది ఒక చేప, ఒక కైండ్ ఆఫ్ చేప. ఓకే, వింటుంటే కొత్తగా ఉంది తాటాకు. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్పేయండి. తాటాకు చేప, ఉల్లిపాయలు, టమాటా, వడియం, పసుపు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు గింజలు, చింతపండు గుజ్జు, ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పౌడర్, ఉప్పు. ఓకే, మనండి స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకేనా? ముందేంటి స్టవ్ ఆన్ చేసుకోవడం, ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాము. మా నెల్లూరుకి చాలా స్పెషల్ ఇది. అంటే మాకు ఫ్రెష్గా దొరుకుతాయి ఇవి. అదే పనిగా ఎండబెట్టి ఎత్తి పెడతారు కూడా ఇంట్లో. చాలా కాలం తర్వాత నిలువ ఉంటుంది. మనకు అప్పటికప్పుడు కావాలంటే మనం నూనెలో వేయించుకొని వడియాల్లాగా చేసుకొని కూడా తినొచ్చు, కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. నూనెలో వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని తినేవాళ్ళు తింటారు, ఇలా పులుసు లాగా చేసుకొని తింటారు. చాలా కర్ణాటక సైడ్ అస్సలు దొరకదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మా నెల్లూరు స్పెషల్ వడియం వేసుకుందాం. చేపల పులుసుకి కంపల్సరీ వడియం వేసుకోవాలి. ఓకే, సో ఈ వడియం ఏంటంటే ఎలా ప్రిపేర్ చేసింది? జీలకర్ర, తెల్లవాయి, ఉల్లిపాయలు, ఆవాలు, మిరియాలు, మెంతులు అన్ని మిక్స్ చేసి ముద్దగా చేసి ఎండబెట్టుకుంటే ఇది 1 year పాటు నిలువ ఉంటుంది. చేపల పులుసుకే వేసుకోవచ్చు, అలా కర్రీస్ కి కూడా వేసుకోవచ్చు. కొన్ని కర్రీస్ కే వాడతారు, అది అన్నిటికీ వాడరు. ఇలా వేసేసుకోవచ్చు, అలా పొడి చేసి వేసేయండి. ఎన్ని వేసుకోవాలి? ఇలాగా ఎంత క్వాంటిటీ కావాలో అంతే ఆనియన్ వేసేస్తాం. అది కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కొద్దిగా పసుపు వేసుకున్నాం టేస్టింగ్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి మీ అత్తగారు ఏమైనా వంటలు నేర్పించారా మీకు? ఇక్కడ అన్నీ ఇక్కడే నేర్చుకునేటువంటి. అక్కడ ఏమి నేర్చుకోవాలి, ఎర్లీగా అయిపోయింది మ్యారేజ్, అన్నీ ఇక్కడే నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ కారం కూడా వేద్దాము. ముందుగా వేస్తే కొద్దిగా టేస్ట్ మారుతుంది. సో మీకు అక్కడ ఏంటి స్పెషల్స్? మాకు అక్కడ ఇప్పుడు రాగి ముద్ద, జొన్న రొట్టె, అది ఎక్కువ స్పెషల్. అదే ఓలిగల పండక్కి, ప్రతి పండక్కి ఓలిగ చేస్తారు అమ్మ వాళ్ళు, అది స్పెషల్. మరి అక్కడ ఇక్కడ చేశారు ఎప్పుడన్నా? మా అత్తమ్మ వాళ్ళు కూడా అదే ఊరు కదా, వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? దీంట్లో వాటర్ వేసిద్దామండి. ఓకే, కొద్దిగా మూత పెట్టండి, మగ్గనిద్దాం. ఓకే, కాసేపు మగ్గితే టమాటా గ్రేవీ అంతా దాంట్లోకి వస్తుంది కదా, అప్పుడు పులుసు చాలా బాగుంటుంది. అవునా? సో మరి అయితే లోపల మంచి చిట్కా చెప్పచ్చు కదా? చెప్పుకుందాం, చెప్పండి. జిల్లెడి ఆకుని కొబ్బరి నూనె కానీ ఆమ్దపు నూనె కానీ రాసి స్టవ్ మీద వేడి చేసి పసిపిల్లలకి కడుపు మీద వేస్తే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో మనకు తెలియదు కదా, కొన్నిసార్లు పొట్టుబ్బరం ఉండి కూడా ఏడుస్తూ ఉంటారు. ఆకు వేస్తే వేడి అంటే చాలా వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా బాబు పొట్ట పైన వేసి ఒక 2 నిమిషాల నుంచి తీసేస్తే కడుపుబ్బరం తగ్గిపోతుంది, పిల్లలు బాగుంటారు. వెంటనే మనకి ఇన్స్టెంట్ తెలుస్తుంది, వెంటనే తెలుస్తుంది. మా పిల్లలకి అదే చేసేవాళ్ళు. అవునా? ఓకే, నిజమే. చిన్నపిల్లలకి చాలా మందికి ఏంటంటే ఎందుకో బాధ తెలీదు, ఏడుస్తూ ఉంటారు. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఏంటంటే జిల్లేడు ఆకు తీసుకుని దాని మీద ఆముదపు నూనె కానీ లేకపోతే మామూలు ఆయిల్ కానీ రాసుకుని జస్ట్ గోరువెచ్చగా ఆకుని హీట్ చేసి పిల్లల పొట్ట మీద కనుక ఉంచినట్లయితే వెంటనే రిలీఫ్ ఉంటుంది అంట. సో వాళ్ళు చక్కగా నవ్వుతారు ఇన్ కేసు అదే ప్రాబ్లం కనుక అయితే. చూద్దాం ఎంతవరకు వచ్చింది. మగ్గిపోయిందండి. తర్వాత మనం చింతపండు వేసుకుందాం. ఇది పులుసుకి చింతపండు ఎక్కువ పడుతుంది, కొంచెం పుల్లగా ఉండాలా. తర్వాత సాల్ట్ వేసుకుందాము. చేప ఉప్పు పూసి ఎండబెడతారంట, అందుకనే మనం సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఏ చేప కన్నా అంతేనా? ఓన్లీ తాటాకు చేపకి, గరిగిళ్ళకి మామూలుగా అవేమో ఉంటాయి చాలా రకాలు దీంట్లో, వాటికి మామూలుగా ఎక్కువ పడుతుంది. ఈ చేపకు మాత్రం ఉప్పు చూసుకొని లైట్ గా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకుందాం, 1 స్పూన్ ధనియా పౌడర్. తర్వాత చేప వేసుకుందాం. తాటాకు చేప ఇది ఎక్కువసేపు ఉడకదు, డ్రై అయి ఉంటుంది కదా బాగా, కాసేపు అయితే మెత్తబడిపోతుంది. సో తొందరగా అయిపోతుంది. కరివేపాకు వేసుకుందాము. ఇది మెంతులు, జీలకర్ర సమపాలంగా తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని చేపల పులుసుకి వేసుకుంటే, జీలకర్ర మెంతులు కూడా ఈక్వల్ గా తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ చేపల పులుసుకి కంపల్సరీగా ఇది వేయాలి. ఓహో, సరే. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, స్మెల్ తేడా ఉంటుంది. తర్వాత లాస్ట్లో గార్నిషింగ్ ఇది కొత్తిమీర వేసి దించుకో. సో అయితే మరి మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ స్టడీస్ అన్ని కూడా అక్కడే అటు సైడ్ అన్నమాట. సో ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను 96లో మ్యారేజ్ అయింది. ఓకే, చాలా ఎర్లీగా మ్యారేజ్ అయినట్టు కదా. 18 years కి అయింది. 18 years కి. మరి ఏంటి స్టడీస్ కంటిన్యూ చేశారు ఇక్కడికి వచ్చి? లేదండి, ఇంక లేదు. ఏమో చదువుకోమన్నారు మా వారు, మా మావయ్య. వద్దు ఇంకా చాలు, ఇంక వన్స్ ఈ సైడ్కి వచ్చేసాము అనుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా ఇంటి బాధ్యత. దట్టు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి కష్టం. మీకు చిన్నప్పుడు ఎలా ఉండేది? మీ
అంబిషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? అంబిషన్ అంటే మాకు చిన్నపిల్లల అప్పట్లో మాకు అసలు ఏం తెలిసేది కాదు. ఇది అవ్వాలి అది అవ్వాలని అసలు తెలియదు అప్పటికి మాకేమో. ఇదో పిల్లలతో పాటు ఎక్కువ స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం నాకు. ఏ స్పోర్ట్స్లో అయినా పాల్గొనేదాన్ని. స్కూల్లో కూడా ఖోఖో అని కానీ వాలీబాల్ అని జావలింగ్ త్రో అన్నిట్లో పాల్గొనేదాన్ని. అన్నిట్లో సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజే వచ్చినాయి స్పోర్ట్స్ల వరకు. సో అంబిషన్స్ అంటే ఫలానా ఏం పెట్టుకోవాలంటే ఇది అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అది ఇది అని. సో మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీ తోటకోడల్లో ఉన్నారు. సో ఒకళ్ళు ఉన్నది ఒకళ్ళు ఉండకపోవచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు చూసి నేర్చుకున్నది, మీ దగ్గర నుంచి వాళ్ళు చూసి నేర్చుకున్నది ఏమైనా ఉన్నాయా? అలాంటివి చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి అలాంటివి. తెలియంది వాళ్ళు రకరకాల ఊరి నుంచి వచ్చింటారు కదా. మనది వాళ్ళకి తెలియాలన్నా వాళ్ళది మనకు తెలియాలన్నా కొద్ది రోజులు వెయిట్ చేయాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం సర్దుకుపోవాలి. మనం ఏదైనా మాట అన్నా పెద్దవాళ్ళు అన్నారలేని వాళ్ళు సర్దుకుపోతే ఏది ఉండదండి. ఓకే. అండ్ అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా ఫాస్ట్ ఉంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు నిజంగా. మరి మీ పిల్లలకి ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏం చదువుదాం అనుకుంటున్నారు? వాళ్ళ అంబిషన్స్, మీ సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళ వెనక? పేరెంట్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పిల్లలకి. పెద్ద బాబేమో ఇంజనీర్ అవ్వాలంటున్నాడు, చిన్న బాబేమో డాక్టర్ అవ్వాలంటున్నాడు. చూద్దాం ఏమవుతారు. మీ ఎంకరేజ్మెంట్ మాత్రం ఉంది. సో స్పోర్ట్స్ సైడ్ అటు సైడ్ ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా పంపిద్దామని మీకు పంపిద్దామని ఉందండి. చిన్న బాబు క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటాడు. ఓకే చూద్దామండి. అది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాము. బౌల్లో తాటాకు చేపల పులుసు. చూసారు కదా, వేడి వేడిగా తాటాకు చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. తాటాకు చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటాకు చేప, ఉల్లిపాయ, టమాటో ముక్కలు, వడియం, పసుపు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు గింజలు, ఉప్పు, చింతపండు గుజ్జు, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పౌడర్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక వడియం, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి అవి వేగాక తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి మరిగించాలి. ఇలా మరిగాక చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తాటాకు చేప ముక్కలు, జీరా పౌడర్, మెంతులు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి కొత్తిమీర చల్లి 5 నిమిషాలు మరిగించి బౌల్లోకి తీసుకోవాలి. అంతే, తాటాకు చేప పులుసు రెడీ.